నమస్తే అండి. నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. నా పరిధిలో మొత్తం 7 స్టేషన్స్ ఉండటం జరుగుతుంది. మరియు ఒక స్క్వాడ్ కూడా ఉండటం జరుగుతుంది. దాంట్లో భాగంగా డోన్‌లో కూడా ఒక స్టేషన్ ఉంది. దీంట్లో భాగంగా ఇక్కడ ఒక సీఐఈ, ఇద్దరు ఎస్ఐలు, ఒక 8 మంది కానిస్టేబుల్ అయితేంటి, హెడ్ కానిస్టేబుల్స్‌తో రన్ అయితుంది. మొత్తం 4 మండలాలతో ఉంది. దీని మీదట 27వ తారీఖున ఒక రూట్ మార్చ్ చేస్తుంటే టౌన్ సిఐఈ మరియు ఎస్ఐ వారి సిబ్బంది కలిసి ఒక వాహనంలో 381 బాటిల్స్తో ఒక వ్యక్తి పట్టుబడినాడు. ఆ సోమనాథ్ అనేటటువంటి వ్యక్తి. అతన్ని విచారిస్తే అతను కన్ఫెస్ చేసినాడు. ఈ యొక్క స్టేషన్ నుంచి, నంద్యాల స్టేషన్ నుంచి ఇది ఇవ్వటం జరిగింది సిఐ గారు అని చెప్పటం జరిగింది. దాని మీదట ఈ టౌన్ స్టేషన్‌లో ఈ 54/26 అనేటటువంటి క్రైమ్ నెంబర్ కింద రిజిస్టర్ చేయటం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఎప్పుడైతే చేసినారో ఇమ్మీడియేట్‌గా నేను ఈ యొక్క ప్రాథమిక విచారణ ఇమ్మీడియేట్‌గా చేసేసి గవర్నమెంట్‌కి మేము సరెండర్ చేయటం జరిగింది సిఐని. తర్వాత ఇక్కడికి నేను స్వయంగా వచ్చేసి రికార్డ్స్ అంటే మాకేంటి ఉంటాయంటే క్రైమ్ కేసు కట్టలు ఉంటాయి, మరియు మా దగ్గర కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి, మరియు మా కాంట్రాబ్యాండ్ పెట్టేటటువంటి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. వీటన్నిటిని కూడా మేము చెక్ చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రాథమిక విచారణలో వాళ్ళని సరెండర్ చేసినాము. మరియు కాన్ఫిడెన్షియల్ రిపోర్టు పంపించిన తదుపరి మా కమిషనర్ గారు సస్పెన్షన్ చేయటం జరిగింది. డోన్ సిఐ గారు వరలక్ష్మి. ఆ ప్లేస్లో లక్ష్మణ్ దాస్ గారిని, స్క్వాడ్ సిఐ గారిని ఇన్ఛార్జిగా ఇమీడియట్గా పెట్టడం జరిగింది. ఎస్ఐలు మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడే కొనసాగించడం జరుగుతుంది. కానీ దీంతో విచారణ ఏమీ పూర్తి కాలేదు. ఇంకా కూడా తదుపరి ఈ స్టేషన్లో ఇంకా మేము లైసెన్సీల్ని కానీ మిగతా వాళ్ళందరినీ కూడా విచారించాల్సి వస్తుంది. చేస్తాం మేము అదంతా కూడా. ఇంకా ఏమైనా అభియోగాలు ఉన్నాయా ఏంటి అనేటటువంటిది. ఇంకపోతే నిన్న నేను వచ్చిన తర్వాత ఇక్కడున్న కేసు రికార్డ్స్ అయితేంటి, కాంట్రాబ్యాండ్ అయితేంటి, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం 222 లీటర్ల సారాయి ఉన్నది. ఈ 98 బాటిల్స్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉంది. ఒక 184 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ ఆ కేసు 2 కేసులలో ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రకారంగా మాత్రం ఉంది. హవెవర్ ఇంకా కూడా దీన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. దీన్ని కాన్ఫిడెన్షియల్గా కూడా కొంత చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక 2 టీములు కూడా నేను నియమించడం జరిగింది. పోతే ఈ పట్టుబడినటువంటి లిక్కరు నేను స్వయంగా మన టౌన్ స్టేషన్ సిఐ గారిని రిక్వెస్ట్ చేసిన మీదట రికార్డ్స్ అన్నీ కూడా నేను కూడా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఇదేది కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు, డ్యూటీ పెయిడ్ లిక్కరు. 381 ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఈ టైంలో ఇంకా నేను ఫర్దర్గా చెప్పటం అనేటటువంటిది అది ఇన్వెస్టిగేషన్కి ఆటంకం జరుగుతుంది కాబట్టి నేను ఇంకా అది ఏంటి అనేది నేను చెప్పజాలను ఇప్పుడు. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు చేస్తారు. దానికి కావాల్సినటువంటివి అన్నీ కూడా మేము సమకూర్చడం జరుగుతుంది. అది కూడా చెప్పి రావటం జరిగిందనమాట. పోతే ఇక్కడ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, ఐడి కానీ ఇవన్నీ కేసులలో మొత్తం టోటల్గా 36 కేసులలో ఇక్కడ స్టేషన్లో ఉండటం జరుగుతున్నది. ఇంకా కూడా మేము ఇప్పుడు ఈ సంవత్సరంలో పట్టుకున్నటువంటివి మొత్తం చూసాము. ఇంకా 3 ఇయర్స్ రికార్డ్స్ కూడా చూస్తాము. గతంలో జరిగినటువంటిది ఏమన్నా ఉందా, ఎవరైనా పట్టుబడిన తర్వాత ఇంకేమన్నా ఉందా అనేది కూడా డెప్త్గా కూడా మేము విచారణ చేయటం జరుగుతుంది. దీంట్లో ఏవైనా కనుక రహస్యంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే నాకైనా ఇవ్వచ్చు, లేదా మా డిప్యూటీ కమిషనర్ గారికైనా కూడా ఇవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 8008882847. మరి ఒకసారి చెప్తున్నాను, 8008882847. ఎవరైనా కన్నా ఏదైనా ఉంటే మాత్రం చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్. ఇది ఒక గవర్నమెంట్ అనేది ఈ యొక్క చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటూ నాటు సారాయిని రహిత జిల్లాగా చేసిన తర్వాత మీరే చూశారు. నాటు సారాయి రహితంగా మన యొక్క స్టేషన్ని కూడా తీర్చిదిద్దటం జరిగింది.
స్పురాడిక్గా అక్కడక్కడ బూర్గుల మరియు మన అలేబాద్ తాండాలో కొద్దిగా ఉండటం జరుగుతుంది. దాని మీద కలెక్టర్ గారు జస్ట్ మొన్న రివ్యూ చేసిన మీదట వారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా టీమ్ మెంబర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ఆ యొక్క ఊర్లలో మొత్తం 8 ఊర్లలో అవి పరిశీలించి అక్కడ అవేర్నెస్ కూడా చేయటం జరుగుతుంది. అదంతా ముందుగానే మేము మన విలేకరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా తెలియజేసి చెప్తాము. ఆ విలేజ్కి కూడా వెళ్తాము. వాళ్ళకి కూడా రీహాబిలిటేషన్ మన కలెక్టర్ గారు చాలా ఉత్సుకతో చేయాలని ఉన్నారు. అది 5వ తారీఖు మీటింగ్ ఉంది కలెక్టరేట్లో. దాంతో ప్రకారంగా కూడా చేస్తాం. దానికోసం ఈ గవర్నమెంట్ నాటు సారాయి రహిత జిల్లాలుగా, రాష్ట్రంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో అట్టడుగునున్నటువంటి వర్గాలను పైకి తేవాలనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. ఇది ప్రాథమికంగా మేము ఈరోజు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ఫర్దర్గా బహుశా 3 or 4 డేస్లో మళ్ళా తిరిగి నేను డోన్ రావటం జరుగుతుంది. ఆ రోజు ఇంకా ఏమన్నా డెవలప్ ఉంటే మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది సిఐ. ఓకే, నమస్తే అండి.